నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధిపై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా ఎస్ఐపిబి ప్రతిపాదించిన భారీ పెట్టుబడులకు కేబినెట్ అధికారికంగా ఆమోద ముద్ర వేయనుంది. 39,436 కోట్ల విలువైన మొత్తం 31 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా అమరావతి రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి, సంబంధిత చట్టాల ఆమోదానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీకి అందిస్తున్న వెనుదన్నుపై కేబినెట్ హర్షం వ్యక్తం చేయనుంది. ఇక ఐటీ, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీ కంపెనీలు పెట్టిన పెట్టుబడులకు ఈ భేటీలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ఇక రాష్ట్రంలో సుమారు 1.11 లక్షల మందికి పైగా కొత్త ఉద్యోగాల కల్పన, రాయలసీమను సోలార్ హబ్గా మార్చడం, విశాఖలో ఐటీ అభివృద్ధి వంటి అంశాలపై కూడా కేబినెట్ చర్చించనుంది. ఎన్నికల హామీల అమలు, సంక్షేమ పథకాలపై కూడా ఈ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, మరిన్ని అప్డేట్స్ దీనికి సంబంధించి మా బ్యూరో చీఫ్ సలాం నాయుడు తెలుసుకుని. సలాం, చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఏదైతే నేడు ఏదైతే అమరావతిలో ఉన్నటువంటి సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఇతర మంత్రులు కొల్లు రవీంద్ర, సవిత, పలువురు మంత్రులు సైతం ఈ సమావేశంలో హాజరు కానున్నారు. అయితే ఏపీ కేబినెట్ సమావేశం ఈ రోజు నిర్వహించగలిగినటువంటి అంశంలో ప్రధానంగా అంటే ఇటీవల ఏపీకి ఏకైక రాజధాని అమరావతి చట్టబద్ధత కావడం, అదేవిధంగా పలు కీలక అంశాలపై ఇక్కడ చర్చించేటటువంటి అవకాశం ఉంది. అంటే తాజాగా అమరావతిలో 3 ప్రధాన విద్యా పరిశోధన సంస్థలతో కూడినటువంటి క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేసే ప్రతిపాదనను ఈ యొక్క కేబినెట్ భేటీలో ఆమోదించేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ, పారదర్శకతకు సంబంధించి ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆర్డినెన్స్ ను ఆమోదించేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా 28 జిల్లాల వ్యాప్తంగా కొత్త జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టే అంశంపై కూడా కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారని చెప్పవచ్చు. అయితే దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, బదిలీల ప్రక్రియలో ఈ యొక్క కొత్త జోనల్ వ్యవస్థ కీలక పాత్ర పోషించనుందని చెప్పవచ్చు. అయితే ఇటీవలనే మరొక విషయం కూడా, ఏదైతే ఏపీ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఇటీవల విశాఖకి వెళ్లి రుషికొండ ప్యాలెస్ గురించి, అసలు ఆ ప్యాలెస్ గురించి సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఆ ప్యాలెస్ ను ఏ విధంగా వినియోగించాలనేటటువంటి విషయంపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీని సైతం ఏర్పాటు చేయడం జరిగింది. సబ్ కమిటీ కూడా నివేదికను కూడా తయారు చేసి ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడుకు అందించేటటువంటి అవకాశంలో దీనిపై సుదీర్ఘంగా చర్చించే ఒక కీలక నిర్ణయం కూడా తీసుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా భారీ పెట్టుబడులు, ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్, ఏపీకి గుడ్ న్యూస్ గా మనం చెప్పుకోవచ్చు. సుమారు 39,436 కోట్ల విలువైనటువంటి 31 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఈ సమావేశంలో తుది ఆమోదం లభించనుంది. అంతేకాకుండా నేను ముందు చెప్పినట్టుగా ఏదైతే పార్లమెంట్ లో ఇటీవల అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కేబినెట్ కూడా ఈ సందర్భంగా తీర్మానం చేయనుంది. అంటే ఉభయ సభలలో ఏకగ్రీవంగా తీర్మానం పొందడం, అమరావతి ఏకైక రాజధానిగా తీర్మానం పొందడం, అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దీనికి సంబంధించినటువంటి ఫైలుపై సంతకం చేయడం, ఆ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనటువంటి సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలుపుతూ కేబినెట్ తీర్మానం చేయనుంది. ప్రధానంగా మరొక విషయమైనటువంటి ప్రధాన అంశం ఏమిటంటే నిరుద్యోగ వృత్తి, ఉపాధి. అంటే మనకు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూడా మనకు ఏదైతే హామీ ఇచ్చినటువంటి మేరకు నిరుద్యోగ వృత్తి అందించేందుకు హామీ ఇవ్వడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఉపాధి అవకాశాలను, అంటే యువతకు ఉపాధి అవకాశాలు కూడా దరిచేసేందుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కేబినెట్ భేటీలో యువతకు ఉపాధి కల్పన మరియు నైపుణ్యాభివృద్ధికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులపై, అదేవిధంగా కొత్త పథకాల అమలు, అంటే ఇప్పటికే సూపర్ 6 పేరుతో మనకు పథకాలన్నీ అమలవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మరి సరికొత్త పథకాలు ఏవైతే నిరుద్యోగులకు అందించేందుకు, అదేవిధంగా రాష్ట్రంలో అంటే ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సినటువంటి వాటిపై కూడా సుదీర్ఘంగా చర్చించేటటువంటి అవకాశం ఉంది. అయితే అలాగే ఏదైతే అమరావతి రాజధానికి ప్రస్తుతం చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో ఏదైతే రాజధాని ప్రాంతంలో జరుగుతున్నటువంటి అన్ని నిర్మాణ పనులు ఎంత మేరకు వచ్చాయి, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై కూడా నేడు ఏపీ కేబినెట్ భేటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. మొత్తం మీద
వీటన్నిటిపై సుదీర్ఘంగా చర్చించి ఇక ఆమోదం తెలిపేటటువంటి అవకాశం ఉన్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా మాత్రం 31 పారిశ్రామిక ప్రాజెక్టులు అంటే ఏకంగా సుమారు 39,436 కోట్ల విలువైనటువంటి పారిశ్రామిక ప్రాజెక్టులకు ఈ సమావేశంలో తుది ఆమోదం లభించనుందని చెప్పవచ్చు. దీనితో జిల్లా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను దరిచేర్చడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా చెప్పవచ్చు. శ్రీనివాస్, రైట్, మొత్తం మీద ఎన్ని గంటలు 10:30 గంటలకు స్టార్ట్ కాబోతుంది. ఇవేనా ఇంకేదైనా ముఖ్యమైన అంశాల మీద ఇందులో చర్చించే అవకాశం కనిపిస్తుంది అసలు? అంటే 10:30 గంటలకు ఇంకా మరో గంటన్నరలో ఈ యొక్క సమావేశం ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి అన్ని అంటే ఏదైతే అక్కడ భద్రతా చర్యలుగా అన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా అంటే మీరు అన్నట్లుగానే అమరావతికి సంబంధించినటువంటి థ్యాంక్ యూ సలాం.